ఒంటరిగా ఉన్న ఓ వృద్ధుడు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నలుగురు మైనర్లు బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి ఇంట్లోకి ఎంట్రీ. ఆ తర్వాత వృద్ధుడి చేతులు కాళ్ళు కట్టేసి దారుణంగా దాడి, చివరకు ఊపిరాడకుండా చేసి హత్య. ఇదంతా జరుగుతుంటే మరోవైపు వీడియో కాల్లో లైవ్గా చూస్తున్న ఓ బాలిక. సినిమా కథను తలపించే ఈ షాకింగ్ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. తొలుత ఈ హత్యను దోపిడీ కోసం వచ్చిన దుండగులు పనే అనుకున్నారు పోలీసులు. కానీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఈ హత్య వెనుక కుటుంబానికి దగ్గరైన వ్యక్తులే ఉన్నారన్న అనుమానాలు బలపడ్డాయి. చివరకు 13 ఏళ్ల మనమరాలే కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. మరి తాతను చంపాల్సిన అవసరం ఆమెకు ఎందుకు వచ్చింది? హత్య జరిగిన సమయంలో ఆమె ఏం చేసింది? అసలు ఈ దారుణ ఘటన వెనుక ఉన్న పూర్తి కథ ఏంటి తెలుసుకుందాం. కేరళలోని అల్పుజాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. 67 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్యకు గురయ్యారు. ఆయన చిన్న కుమార్తె ప్రసవం కోసం అల్పుజా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరడంతో ఆమెకు తోడుగా ఉండేందుకు వృద్ధుడి భార్య కూడా ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఇంట్లో వృద్ధుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇదే అదునుగా భావించిన నిందితులు అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి ప్రవేశించి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మొదట చూస్తే ఇది సాధారణ దోపిడీ హత్యలా కనిపించిన దర్యాప్తులో బయటపడిన విషయాలు పోలీసులనే షాక్కు గురి చేశాయి. ఆగస్టు 15 రాత్రి 17 ఏళ్ల యువకుడితో పాటు మరో ముగ్గురు బాలురు వృద్ధుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. సాధారణంగా తలుపు నుంచి లోపలికి వెళ్లకుండా బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎంట్రీ కూడా ముందుగానే వేసుకున్న ప్లాన్ లో భాగంగానే జరిగిందని అనుమానిస్తున్నారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత నిందితులు నేరుగా వృద్ధుడి గదిలోకి వెళ్లారు. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకుని చేతులు కాళ్ళు కట్టేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఊపిరాడకుండా చేసి దారుణంగా వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న నిందితులు ఆయన నోటిలో గుడ్డ కుక్కినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన తలను గోడకు బలంగా కొట్టినట్లు సమాచారం. ఆ తర్వాత ముక్కు నోరు గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తీరు తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో అందరినీ షాక్కు గురి చేసిన అంశం 13 ఏళ్ల మనమరాలి పాత్ర. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధుడి మనవరాలు తన 17 ఏళ్ల ప్రియుడితో పాటు ఇతర బాలురకు సూచనలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధుడిపై దాడి చేస్తున్న సమయంలో ఆ బాలిక వీడియో కాల్ ద్వారా మొత్తం ఘటనను చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంటే హత్య జరుగుతున్న విషయం ఆమెకు ముందే తెలుసని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన తర్వాత కూడా బాలిక ప్రవర్తన పోలీసులకు అనుమానాలు కలిగించేలా ఉన్నట్లు సమాచారం. ఇంట్లో ఇంతటి దారుణం జరిగినప్పటికీ మరుసటి రోజు ఏమీ తెలియనట్టుగా ఆమె సాధారణంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలతో కలిసి సమీపంలోని షాప్ కు వెళ్లి చిప్స్ కొనుగోలు చేసింది. తన తాత ఇంటి తలుపు తీయడం లేదని స్థానికులకు చెప్పింది. ఆయన మద్యం తాగి నిద్రపోతుండొచ్చని కూడా షాపు వ్యక్తితో చెప్పినట్లు సమాచారం. ఇక ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. తాత హత్యకు గురైనప్పటికీ బాలిక స్కూల్ కు వెళ్లేందుకు యూనిఫామ్ ధరించి సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉందని ఆమె ఓ షాపు వ్యక్తితో చెప్పినట్లు సమాచారం. బయటకు చూస్తే ఏమీ జరగనట్లు సాధారణంగా ప్రవర్తించేందుకు ఆమె ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది కూడా దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. వృద్ధుడి గదికి వెళ్లిన బంధువులు తలుపు బలవంతంగా తెరిచి చూడటంతో హత్య విషయం బయటపడింది. ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో తొలుత పోలీసులు ఈ ఘటనను దోపిడీ కోసం జరిగిన హత్యగా భావించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బంగారం కోసం వృద్ధుడిని హత్య చేసి ఉంటారని అనుమానించారు. అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలు పరిశీలించడంతో కేసు అనూహ్య మలుపు తిరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి వాటి ఆధారంగా విచారణను ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత మైనర్ల ప్రమేయం బయటపడినట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. చివరకు 13 ఏళ్ల బాలికతో పాటు ఆమె 17 ఏళ్ల ప్రియుడు, మరో ముగ్గురు మైనర్ బాలులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై పగ పెంచుకున్నట్లు బాలిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలు పోలీసులు దర్యాప్తులో పరిశీలిస్తున్నారు. అదే సమయంలో హత్య వెనుక ఆర్థిక ప్రయోజనం కూడా ఉండొచ్చని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నట్లు సమాచారం. బాలికకు మొబైల్ ఫోన్ కొనడం, ఆమె ప్రియుడికి బైక్ కొనాలనే ఉద్దేశం వంటి అంశాలు కూడా దర్యాప్తులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాబట్టి ఈ హత్యకు వ్యక్తిగత కక్షతో పాటు డబ్బు అంశం కూడా కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నిందితులందరూ మైనర్లు కావడంతో వారిపై చట్టపరమైన ప్రక్రియ కూడా ప్రత్యేకంగా కొనసాగుతోంది. 13 ఏళ్ల బాలిక, ఆమె 17 ఏళ్ల ప్రియుడు, మరో ముగ్గురు బాలులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జువైనల్ హోమ్ కు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పెద్దల తరహాలో విచారణకు అనుమతి కోరేందుకు జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయిస్తామని పోలీసులు చెప్తున్నట్లు సమాచారం. ఈ దారుణ ఘటనలో పాల్గొన్న కొందరు మైనర్లు మాదక ద్రవ్యాల వాడి ఉండవచ్చని అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
చేస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత విచారణ అవసరం. హత్యకు ముందు నిందితుల కదలికలు ఏంటి, ఎవరు ఎవరితో సంప్రదించారు, హత్యకు అసలు ప్లాన్ ఎవరు వేశారు, బాలిక పాత్ర ఎంతవరకు ఉంది వంటి అనేక ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. మొబైల్ ఫోన్లు, కాల్ వివరాలు, ఇతర సాంకేతిక ఆధారాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన అంశం వృద్ధుడి కుటుంబ పరిస్థితి. ఆయన చిన్న కుమార్తె ఆసుపత్రిలో ప్రసవించి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సమయంలోనే ఆమె తండ్రి హత్యకు గురయ్యారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో ఉన్న వృద్ధుడి భార్యకు అదే ఆసుపత్రిలో ఉన్న భర్త మృతదేహాన్ని చివరిసారి చూసే పరిస్థితి ఏర్పడింది. ఓవైపు కుటుంబంలోకి కొత్తగా ఓ పసికందు రావడం, మరోవైపు అదే సమయంలో కుటుంబంలోని ఓ పెద్దను కోల్పోవడం ఈ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఓ వృద్ధుడి హత్యతో మొదలైన ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఊహించని మలుపులు తీసుకుంది. మొదట దోపిడీ హత్యగా భావించిన పోలీసులు చివరకు మైనర్ల కుట్రను గుర్తించినట్లు తెలిపారు. 13 ఏళ్ల బాలిక పాత్ర, ప్రియుడితో సంబంధం, వీడియో కాల్లో హత్యను వీక్షించారన్న ఆరోపణలు, బంగారం కోసం జరిగిన దోపిడీ, వ్యక్తిగత కక్ష ఇలా ఎన్నో కోణాలు ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాయి. అయితే నిందితులు మైనర్లు కావడంతో వారి వాంగ్మూలాలు, ఆరోపణలు, అసలు హత్యకు దారితీసిన కారణాలు అన్నీ దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతాయి. ఒక కుటుంబంలో జరిగిన ఈ విషాదం చివరకు ఇంత దారుణమైన హత్యకు ఎలా దారితీసిందనేది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.